అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ కాంగ్రెస్లో కోటాలు వాటాలకు చెక్ పడుతుందా? పార్టీ కోసం పనిచేశారా లేదా, లాయల్గా ఉన్నారా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా మనోడైతే చాలు ఏదైనా ఇచ్చేద్దామనే కల్చర్కు ఇకపై తెరపడబోతోందా? ఎప్పటికైనా జెండా మోసే వాళ్లకు న్యాయం జరుగుతుందా? గ్రూపుల గోల ఆగుతుందా? అసలు పార్టీ కేడర్ పొలాల్లో కొత్త మొలకలు ఎందుకు వస్తున్నాయి? మార్పునకు రీజన్ ఏంటి? జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు ఆ మాటలే వేరబ్బా. ఇంకే ఉంది, ఎరగదీసేస్తాం, దున్నేస్తాం, మనకు అడ్డే లేదంటూ మాటలు పేలుతూ ఉంటాయి. సరే, చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేరే సంగతి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, తెలంగాణ కాంగ్రెస్లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు. కానీ ఆమె రొటీన్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది నాయకుల్లాగా పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు, కానీ పార్టీని గాడిని పెట్టే కార్యక్రమాన్ని సీరియస్గానే మొదలెట్టేశారట. మొదటి ప్రసంగంలోనే పని చేస్తేనే భవిష్యత్ అని, బ్యాగులు మోయడం కాదు, మీ పని మీరు చెయ్యండి అంటూ క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీంతో ఇక పదవుల పంపకాల్లో కూడా ఇంతే కఠినంగా ఉంటారా? నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు న్యాయం జరుగుతుందా అన్న టాపిక్ నలుగుతోందంట ఇప్పుడు టీజీ కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పటి వరకు జరిగిన నియామకాలు, టికెట్ల కేటాయింపుల్లాంటివన్నిటినీ ఇన్నాళ్లు ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి పర్యవేక్షించారు. ఆమె గ్రూపుల వారీగా ఎంపిక చేశారని, తనకు అనుకూలంగా ఉండే ఓ నాయకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని, అలాగే మరొకరిని ఎమ్మెల్సీ చేశారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. దీంతో మీనాక్షి నటరాజన్ కూడా ఇలాగే చేస్తారా, లేక పనిచేసిన వారికే పదవులు వస్తాయా అన్న టాపిక్ మీద హాట్ గా మాట్లాడేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. జనరల్ గా కాంగ్రెస్ అంటేనే గ్రూపులు ఎక్కువ. తెలంగాణలో ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల కోసం 4 నాయకులు వారి టీంను, లేదంటే వాళ్లకు నమ్మకంగా ఉంటారు అనుకున్న వాళ్ళని రికమెండ్ చేసేవారట. అందుకు తగ్గట్టే వాళ్లకే పదవులు వచ్చేవి. దీంతో నాయకుల ఆశీస్సులు లేనివారు, పనిచేసి జెండా మోస్తూనే ఉన్నవారికి ఎప్పటికీ లిఫ్ట్ ఇచ్చేవాళ్లు లేకుండా పోతున్నారన్న ఫీలింగ్ కలుగుతోందట. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారికి సరిగా గుర్తింపు రావటం లేదన్న ఫీలింగ్ చాలా మంది నేతల్లో ఉందంట. ఈ పరిస్థితుల్లో పార్టీలో గ్రూపుల నుంచి రికమెండేషన్స్ లేకుండా మీనాక్షి నటరాజన్ అయినా పదవులు భర్తీ చేస్తారా? పనిచేసే వారికి ఇకనైనా న్యాయం జరుగుతుందా? నారాజుగా ఉన్న పార్టీ కేడర్ని ఆమె యాక్టివ్ మోడ్లోకి ఎలా తీసుకొస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.